హలో హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి మన జెలెన్స్కీ గారు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు యూఎస్ అయితే వచ్చినారు. సో ఆగస్ట్ 22న ఈ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్న సభ్య దేశాలు అంటే కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే, సో ఈ సభ్య దేశాలు, అలానే రష్యా, ఉక్రెయిన్, అలాగే యుఎస్ఏ, ఇవన్నీ ఒక టేబుల్ మీద కూర్చొని ఈ రష్యా, ఉక్రెయిన్ వార్ని ఆపడానికి ట్రై చేస్తాయి. సో ట్రై చేయడమే కాదు, దీనికి ముందు మన ట్రంప్ గారు ఒక ట్వీట్ అయితే కొట్టారు. ఆ ట్వీట్లో ఉన్న సారాంశం ఏంటంటే, ఖచ్చితంగా ఉక్రెయిన్కి ఇంకొక ఆప్షన్ లేదు, ఉక్రెయిన్ నాటోలో చేరడానికి జీరో ఆప్షన్స్. ఈ నాటో సభ్యదేశంలో చేరడానికి ఏదైతే మీరు కలగంటున్నారో ఆ కళని పూర్తిగా మర్చిపోవాలి. అలానే క్రిమియాని కూడా పూర్తిగా వదిలేయాలి. సో ఇప్పటి వరకు క్రిమియా మీద చాలా హోప్స్ పెట్టుకుంది ఈ ఉక్రెయిన్. బట్ రష్యా మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఈ క్రిమియాని వదులుకోకపోతే సీజ్ ఫైర్కి ఆపే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా యుద్ధం చేస్తూనే ఉంటాము అని. సో ఇన్ కేస్ చూడాలి ఈ క్రిమియాని వదులుకుంటుందో లేదో ఈ ఉక్రెయిన్. ఇదంతా పక్కన పెడితే, సో ఇప్పుడు ఈ ట్రీటీ అంతా అయిన తర్వాత, ఈ క్రిమియాని వదులుకున్న తర్వాత, వదులుకోవాలని ప్రపోజల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సెక్యూరిటీ గ్యారంటీ అనేది ఉక్రెయిన్కి ఇచ్చి తీరాలి అని ఈ నాటో సభ్య దేశాలు గట్టిగా చెప్తున్నాయి. ఈ సెక్యూరిటీ గ్యారంటీ అంటే ఏంటంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ రష్యా గనక ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలని చూస్తే, సో అప్పుడు ఈ నాటోలో ఉన్న సభ్య దేశాలే కాకుండా ఈ వెస్టర్న్ ఉన్న దేశాలు కూడా, ఇంక్లూడింగ్ అమెరికా, రష్యాతో యుద్ధం చేయాల్సి వస్తుంది. సో నిజానికి ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ ఉక్రెయిన్తో కనుక మళ్ళీ రష్యా కనుక యుద్ధం స్టార్ట్ చేస్తే, సో ఈ సెక్యూరిటీ గ్యారంటీలో ఆల్రెడీ ఉక్రెయిన్ ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ హెడ్లన్నీ, అంటే ఖచ్చితంగా ఈ వారందరినీ లీడ్ చేయాల్సింది అమెరికా. సో అమెరికా, రష్యా, చైనా కూడా ఇంచుమించు ఈక్వల్ కండిషన్లో ఉంటాయి వాళ్ళకున్న పవర్ ప్రకారం. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్యకి వార్ వస్తే, ఉక్రెయిన్కి రష్యా మధ్య వార్ కనుక వస్తే, అమెరికాతో పాటు యుఎన్ దేశాలన్నీ రెడీగా ఉన్నాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దాని గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడబోతున్నారు. బట్ దీనికంటే ముందు జెలెన్స్కీ గారు ఈ క్రిమియాని ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. లేదా బలవంతంగా ట్రంప్ గారు కూర్చోబెట్టి ఒప్పించడానికి ట్రై చేస్తారా అనేది సెకండరీ. ఎందుకంటే ఈ ట్వీట్కి ముందు, ఈ సమావేశానికి ముందు జెలెన్స్కీ గారు ఎప్పటి నుంచో చెప్తుంది, 1 ఇంచు భూభాగం కూడా మేము క్రిమియా నుంచి ఇవ్వడానికి మేము రెడీగా లేము. ఒకవేళ నేను గనక బలవంతంగా ఇచ్చినా, మీరు తీసుకున్నా, మా ప్రజలైతే అస్సలు రెడీగానే లేరు అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి క్రూయల్ సిచ్యువేషన్లో మరి ఈ జియో పాలిటిక్స్ ఎలా ముందుకెళ్తే చూడాలి. బట్ ఏదైనా సరే ఇండియా ప్రపోజల్ ఏంటంటే, ఇండియా ట్వీట్ ఏంటంటే, ఎప్పుడైనా యుద్ధం ఆపాల్సిందే, ఏదో ఒకటి మాట్లాడుకొని మీ క్రిమియాని ఇస్తారో ఇవ్వరో, రష్యా ఏం చెప్పుద్దో చెప్పదో ఇవంతా మీరు చూసుకోండి. బట్ యుద్ధం అయితే ఆపకుండా ఒక శాంతి చర్చలకైతే రాండి అని ఒక ట్వీట్ అయితే పెట్టింది. బట్ ఏదేమైనా మన యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారు అయితే వచ్చిన కొత్తల్లోనే నేను అనుకుంటే వారంలో యుద్ధాన్ని ఆపగలను అని చాలా చాలా పెద్ద మాట్లాడాడు మీడియా ముందు, అలానే ట్విట్టర్లో, ఇంకా వేరే వేరే చోట ప్లాట్ఫామ్స్ మీద. బట్ ఇప్పటికీ యుద్ధం స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, సంవత్సరాలు కూడా టర్న్ అయిపోతుంది, ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. బట్ ఆగస్ట్ 22వ తారీఖున ఈ నాటో సభ్య దేశాలన్నీ కూర్చొని ఉక్రెయిన్, రష్యా మధ్య ఉన్న ఏదైతే ఇన్ని రోజుల పాటు ఉన్న ఒక ఫైర్ ఉందో ఆ ఫైర్ని ఆపేసి ఖచ్చితంగా రష్యాకి న్యాయం జరగాలి, అలానే ఉక్రెయిన్ కూడా న్యాయం జరగాలి. ఎందుకంటే రష్యా ఈజ్ ఇండియాకి మంచి పార్ట్నర్ కాబట్టి. సో పార్ట్నర్ అనే కాదు, రష్యా ఈ హోల్ సినారియోలో రష్యాకి కూడా
చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఉక్రెయిన్‌తో. ఎందుకంటే ఉక్రెయిన్ నాటోలో చేరుతా అని రోజు ఏడవటమే. ఆ నాటోలో చేరితే నిన్ను వదలను అని రష్యా అంటమే. సో ఇంత జరుగుతుంటే అండ్ ఈ టారిఫ్లు వేయటము, మన ట్రంప్ గారు ఈ పుతిన్‌కి నచ్చకపోవటము. సో ఇదంతా చాలా చాలా పెద్ద న్యూసెన్స్. ఈ న్యూసెన్స్ నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి. కొంచెం రిలాక్సేషన్ అయితే కావాలి. సో చూద్దాం మరి జెలెన్స్కీ ఒప్పుకుంటాడో లేదో ఈ ప్రపోజల్‌కి. మరి 22 ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల పుతిన్‌తో కొన్ని చర్చలు, అలానే జెలెన్స్కీతో కొన్ని చర్చలు, మేబీ ట్రంప్ గారు అలానే ఈ నాటో సభ్య దేశాలు కూడా జరుపుతాయేమో చూడాలి. బట్ ఏదేమైనా సరే మనకి ఇండియా ఫస్ట్ కాబట్టి సో నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే రష్యా గెలవాలని ఉంది నాకు. సో మీ ప్రకారం మీరు జియో పాలిటిక్స్ ఒకవేళ కనుక ఫాలో అవుతుంటే మీరు ఏ కంట్రీకి సపోర్ట్ చేస్తారో నా కామెంట్లో చెప్పండి. అండ్ చేసే ముందు రష్యాకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారో కూడా చెప్పండి. సో టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ అయితే రష్యా, టీమ్ బి అయితే ఉక్రెయిన్. ఎందుకో కూడా కామెంట్లో చెప్పండి. అదితి చంద్వర్ సివి. See you in the next video. Goodbye.